టెండర్లు వేయడానికి ఎవరు రావట్లేదు నిజామాబాద్ జిల్లాకు. కాంట్రాక్టర్లను అడిగితే మాకు డబ్బులు రావట్లేదు నిజామాబాద్ జిల్లాకు. ఆ 2 సంవత్సరాలు ప్రభుత్వం చుట్టూ, మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతేనే శాంక్షన్ అయినాయి. మళ్ళీ దానికి 4 సార్లు టెండర్లు ఇచ్చిన ఎవరు రావట్లేదు. కాబట్టి ప్రభుత్వంలో గౌరవనీయ శ్రీధర్ బాబు గారికి చెప్తున్నాను, దయచేసి మన నిజామాబాద్ జిల్లాకి ఏమి ఇచ్చిండ్రో ఏమి ఇవ్వలేదో కానీ ఆ ఎంఆర్ఆర్ కింద ఇప్పుడు 4వ సారి చేశారు అధ్యక్ష. బాదుగున, గోవిందపేట, పత్తేపూరు, ఐలాపూర్లో నడవలేకుంటున్నాయి అధ్యక్ష రోడ్లు. ప్రజలు నూతుపెల్లి, పిప్పిరి, లక్ష్మాపూరు నుంచి అంకాపూర్ రోడ్లు గుంతలు, ఒక్కొక్కటి మీటర్ గుంతలు అధ్యక్ష. కాంట్రాక్టర్ 4 సార్లు పిలిచినాడు అధ్యక్ష. మాకు డబ్బులు రావు నిజామాబాద్ జిల్లాకు, ఎంత తిరిగినా రావట్లేదు. దయచేసి ప్రత్యేకంగా ఏమి ఇచ్చిండ్రో ఏమి ఇవ్వలేదో అదొకటి. రెండోది అధ్యక్ష, 4 హాస్టళ్లకు ఇప్పటికీ 4 సార్లు చెప్పిన అధ్యక్ష. నేను ఎవరి గురించి హాస్టల్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. గౌరవనీయ శ్రీధర్ బాబు గారికి కూడా చెప్తున్నాను అధ్యక్ష. బీసీ, ఎస్సీ, మహిళలు, మైనార్టీ ఈ 4 గురించి ఇప్పటికీ 2 సంవత్సరాలు తిరగండి. నిన్న కూడా గౌరవనీయ మంత్రివర్యులు అడూరు లక్ష్మణ్ గారికి చెప్పాను అధ్యక్ష, హాస్టళ్లకు వెంటనే అన్ని ఫైనల్లో ఉన్నాయి, శాంక్షన్ చేయమని. ఇంకా ముఖ్యంగా ఎర్రజొన్నలు గౌరవనీయ ఎమ్మెల్యే, సహచార ఎమ్మెల్యే చెప్పినట్లు ముఖ్యంగా ఆర్మూరు ప్రాంతంలో ఇంతకుముందు బాగా ఉద్యమం జరిగింది అధ్యక్ష. ఈ ఎర్రజొన్నలు ఇప్పుడు దాన్ని కంటిన్యూగా చెప్తున్నాను. గవర్నమెంట్ కూడా దయచేసి ఇప్పుడు రేట్లు తగ్గిపోయినందుకు ఒక 500 రూపాయలు బోనస్ ఇవ్వండి. ఏదైతే దళారులు, వ్యాపారులు, రైతు నడ్డి వీరుస్తున్నారో 3800 నుంచి 3200లకు తీసుకొచ్చారు. దీంట్లో ఒక చిన్న అడ్వాంటేజ్ అందేశ ప్రభుత్వానికి చాలా మంచిది. ఇది వరి అయితేనేమో సుమారు 4 నెలలు వాటర్ ఎక్కువ తీసుకుంటుంది అధ్యక్ష. దానికి 35 నుంచి 40 బస్తాలు వెళ్తుంది. ఇక్కడనేమో ఎర్రజొన్నలు తక్కువ సమయంలో తక్కువ వాటర్తోని సుమారు 18 క్వింటాల్లే దిగుబడి వస్తుంది అధ్యక్ష. కాబట్టి మళ్ళీ మధ్య దళారులంతా ఎక్కువ అవుతుంది అధ్యక్ష. ఆ ప్రాంతంలో ఇంతకుముందు కాల్పులు కూడా జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాల్పుల వరకు వెళ్ళింది. మళ్ళీ ఆ ప్రాంతంలో ఇట్లాంటి కాల్పులు జరగకూడదు, రైతుల మీద రైతులు మృతులు కాకూడదు అంటే గవర్నమెంట్ ప్రత్యేకంగా ఎక్కువ క్వాంటిటీ లేదు అక్కడ. బాల్కొండ, ఆరుమూరు ఒక 2-3 నియోజకవర్గాలు ప్రత్యేకంగా ఎర్రజొన్నలు పండిస్తారు అధ్యక్ష. దయచేసి పెద్ద మనసుతో ఆలోచించి ప్రభుత్వం 500 రూపాయలు బోనస్ ప్రకటించి వీలైతే ప్రభుత్వమే దాన్ని కొనుగోలు కేంద్రాలు మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు రాకేష్ రెడ్డి గారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్కు సంబంధించి వారి రోడ్ల వ్యవస్థ, హాస్టల్స్, బీసీ, ఎస్సీ, గర్ల్స్, మైనారిటీస్, అదేవిధంగా వ్యవసాయం 3 డిపార్ట్మెంట్లకు సంబంధించిన అంశాలను లేవనెత్తారు అధ్యక్ష. వారి అన్నిటిని కూడా నోట్ చేసుకున్నామని సంబంధిత మంత్రి గారికి, అధికారులకు తెలియజేస్తాం. जनाब जाफर हुसैन साहब। ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया, आपने जो मुझे मौका दिया है। मेरा हुकूमत से सीधा सवाल है कि चूँकि आज होम मिनिस्ट्री सीएम साहब करने हैं, श्रीधर बाबू साहब यहाँ बैठे हैं, तो आज शहर हैदराबाद में सबसे बड़ा मेजर जो प्रॉब्लम चल रहा सर वो ट्रैफिक का प्रॉब्लम चल रहा। जहां देखो ट्रैफिक कंजेशन है। ट्रैफिक कंजेशन के अंदर मेन अगर मुझसे पूछते हैं सर तो ट्रैफिक पुलिस का भी मेन रोल है जो कंजेशन होने के लिए। उसकी रीजन ये है सर, पहले हम ये देखते थे कि ट्रैफिक पुलिस रोड पे रहती थी और रोड पे रह के ट्रैफिक को कंट्रोल करती थी, मगर आज की पुलिस रोड पे नहीं रह रही सर, साइड में रह रही। हाथ में जब से स्मार्टफोन आ गए सर सिर्फ फोटोआ लेना काम है, उससे अलावा ट्रैफिक को कंट्रोल करना कोई काम नहीं है। तो मैं आपके जरिए से हुकूमत से ये कहना चाहता हूं, उसको आप कुछ ना कुछ करके स्ट्रीमलाइन करिए। फोटो लेने से कोई मकसद हल नहीं होता। आप अगर मैं गलती करा तो मेरी गलती सुधारने के लिए पकड़ के बोल सकते, मगर वो चीज नहीं कर रहे हैं आजकल। सिर्फ और सिर्फ फोटोज ले रहे हैं और एक एक गाड़ी के ऊपर सर, गाड़ी की कीमत स्कूटर की 20,000 रुपए नहीं रहती, उसके ऊपर 40,000 के चालाना है सर। कहां से भरेंगे सर? नहीं भर सकते। तो मैं आपके जरिए से यह कहना चाह रहा हूं, कल उगादी है, उसके बाद परसों रमजान है, जुम्मे या हफ्ते को, ये दोनों का मिला के गिफ्ट दे दीजिए। ये हुकूमत से मुतालबा कर रहा हूं, 75% ऑटो वालों को 3 व्हीलर्स के माफ कर दीजिए और रिमेनिंग जो भी है 50% चालान मिनिमम कार और स्कूटर वालों के माफ करके आप ऐलान कर दीजिए सर। आज की तारीख में पब्लिक खुश हो जाएंगी, उगादी भी अच्छी हो जाएंगी और रमजान की ईद भी अच्छी हो जाएंगी। बहुत बहुत शुक्रिया। जनाब जाफर हुसैन साहब का जो जिक्र करे, शहरी हैदराबाद में ट्रैफिक कंजेशन और ट्रैफिक पुलिस का मामले के वो नोट किया गया है
माफ करने का वो 0 ओवर है भाई। तो सर नोट कर दिए सब, डिपार्टमेंट को भिजा देंगे। श्री कोनामने सांबशिवराव गारू థ్యాంక్ యూ సార్. రాష్ట్రంలో ముఖ్యంగా పోలీసులకు వారికి టీఏలు కానీ అలాగే లీవ్ సరెండర్ లీవ్కి సంబంధించినటువంటి బకాయిలు కానీ గత అనేక నెలల నుంచి ఆగిపోయి ఉన్నాయి. అందులో భాగంగా మా కొత్తగూడెం జిల్లాలో అయితే పక్కనే ఖమ్మం జిల్లాలో ఇచ్చారు తప్పితే కొత్తగూడెం జిల్లాలో పోలీసులకి దాదాపు 42 టీఏలు ఒక్కొక్కళ్ళకి, అనేక సరెండర్ లీవ్స్ ఎందుకు ఆగినాయో మరి అర్థం కావట్లేదు. నేను చాలాసార్లు రిప్రజెంట్ కూడా చేశాను. ఖమ్మం ఇస్తున్నారు, ఖమ్మం కూడా పూర్తిగా కాదు కొద్ది కొద్దిగా ఇచ్చారు, కొత్తగూడెం అసలు ఇవ్వలేదు. అదేవిధంగా ఇంతకుముందు అధికారులు ఇక్కడికే వచ్చారు. బెటాలియన్ మా దగ్గర 6th బెటాలియన్ ఉంటుంది, 450 మంది ఉంటారు అధ్యక్ష. అందరికీ వాళ్ళు బెటాలియన్ అంటే రేయింబౌళ్ళు కష్టపడేవాళ్ళు, సెక్యూరిటీగా కానీ ఎక్కడ ఏ కష్టం వచ్చినా వాళ్ళకు కూడా అనేక నెలల నుంచి టీఏలు సరెండర్ లీవ్లు ఇవ్వట్లేదు. అదేవిధంగా స్టేట్లో కూడా అనేక సందర్భాల్లో ఏ జిల్లాకి వెళ్ళినా పోలీసులు నా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ఈ అన్ని అంశాలపైన మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను, శీఘ్రతరంగా దానిపైన శ్రద్ధ పెట్టి వారి బకాయిలు ఒక్కొక్కరికి 42 టీఏలు అంటే లక్షల రూపాయలు బకాయిలు ఉన్నట్లు అధ్యక్ష, దానిపైన త్వరితగతిన పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను. గౌరవ మంత్రి గారు, మినిస్టర్ గారు. సార్, గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు ఎంప్లాయీస్కి సంబంధించిన అంశాలను దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష, నోట్ చేసుకున్నాం అధ్యక్ష. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక నిమిషం. ఎల్ఏ మినిస్టర్ గారు. సార్, పోలీసు సిబ్బందికి సంబంధించిన వారి ఎంప్లాయీకి సంబంధించింది నోట్ చేసుకున్నాం అధ్యక్ష, సంబంధిత డిపార్ట్మెంట్కి తెలియజేస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఎల్ఏ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు 0 ఓవర్లో కూడా మీరు ఆన్సర్ చేస్తున్నారు, సంతోషం. కానీ నేను చెప్పేది మాత్రం నోట్ చేసుకున్నా అని చెప్పకుండా మీరు కొంతమందికి ఆన్సర్ ఎట్లా చేశారు, ఎందుకంటే ఒక గంభీరమైనటువంటి సబ్జెక్ట్ అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 50% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి అంశం అధ్యక్ష. ఏదైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి జనాభాలో 50% అధ్యక్ష. అయితే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి అంశాలు, సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని, ఎందుకంటే బడ్జెట్ 20వ తారీఖు ప్రవేశపెడుతున్నారు. సరే, ఇప్పటికే 2 బడ్జెట్లు పోయినాయి. కాబట్టి ఈ బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు మీ డిక్లరేషన్ ప్రకారమే, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే. ఎందుకంటే రాష్ట్రంలో బీసీ వర్గాల ప్రజలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. దాంతోపాటు బీసీ డిక్లరేషన్ అని చెప్పి స్వయంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఆ డిక్లరేషన్ అనౌన్స్ చేయించినటువంటిది కూడా. ఆ తర్వాత ఎలక్షన్లు జరిగినాయి. ఆ ఎలక్షన్లు జరిగిన తర్వాత మీరు చేసేది నిజమే అనుకోని మా వాళ్ళు మీకు ఓటేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చినటువంటిది కూడా మరి మీకు తెలుసు అధ్యక్ష. దాంతోపాటు ఏదైతే జరగని అంశం, గతంలో ఇదే శాసనసభలో అనేక మంది ముఖ్యమంత్రులు తీర్మానం చేసినటువంటిది, ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే మీరు చెప్పినరో,
గతంలో కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీర్మానం చేశారు, ఎన్టీ రామారావు గారు చేశారు, రాజశేఖర రెడ్డి గారు